జిల్లా కేంద్రం భువనగిరి పట్టణ బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న బీజేపీ యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి తరుణ్ రెడ్డి వారు మాట్లాడుతూ హిందూ ముస్లిం మత కల్లోలానికి కాంగ్రెస్ పూనుకుంది. బక్రీద్ రోజున గోమాతతో కూడిన పోస్టర్ రత్నాపురం బలరాం బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ విడుదల చేశారని, హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా పోస్టర్ ఉండటంతో తక్షణమే కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి పోస్టర్ తొలగించి క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ బీజేపీ ప్రెసిడెంట్ రత్నాపురం బలరాం, జిల్లా యువ మోర్చా పట్నం కపిల్, యువ మోర్చా సీనియర్ నాయకులు పుల్ల శివశంకర్, అధికార ప్రతినిధి బంగు నరసింహ, టౌన్ ప్రెసిడెంట్ రమేష్, కోటి మరియు యువ మోర్చా నాయకులు పాల్గొన్నారు. సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసే సందర్భంలో ఉన్నటువంటి పోస్టర్లో హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి ముక్కోటి దేవతల నిలయమైనటువంటి గోమాతను చిత్రీకరించిందని చెప్పేసి దాని గురించి మేము మాట్లాడగానే మేము ఫిర్యాదు చేశాం పోలీస్ స్టేషన్ లో. వెంటనే వారు కూడా స్పందించి హిందువుల మనోభావాలు దెబ్బతింటే నన్ను కూడా క్షమించండి, నేను కూడా హిందువుని, హిందువుల మనోభావాలు ఎక్కడ కూడా దెబ్బతిన విషయంలో నాకు తెలియకుండా నాకు సంబంధించిన టీంలో కొంతమంది వ్యక్తులు చేసినది, అది నన్ను క్షమించండి అని క్షమాపణ కోరింది. కానీ కోదాడకు సంబంధించినటువంటి శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి గారు ఎన్నికల్లో గెలవగానే వెంకటేశ్వర స్వామి దగ్గర పోయి నిన్న తలనీలాలు ఇచ్చింది. అదే వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసేటటువంటి ఆవుని కుర్బానీ చేసుకోమని పోస్టర్లో పెట్టింది. ఓట్ల విషయానికి వచ్చినప్పుడు హిందువుల ఓట్లు, హిందువుల దైవం అన్ని గుర్తుకొస్తాయి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులకు.